అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 236వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 237వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 237. ఓం సర్వోత్తుంగాయై నమః. ఓం సర్వోత్తుంగ. ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వోత్తుంగాయై నమః అని పలుకవలెను. సర్వోత్తుంగ కార్యము కంటే కారణము గొప్పది అగుట వలన పరమేశ్వరి సర్వప్రపంచ రూపకార్యము కంటే ఉన్నతమైనది అని అర్థము. పరమేశ్వరికి కార్యము కంటే కారణము గొప్పది అగుట వలన పరమేశ్వరి సర్వప్రపంచ రూప కార్యము కంటే ఉన్నతమైనది, మహనీయమైనది అని భావము. పాదోస్య విశ్వాభూతాని అనుచు పురుష సూక్తము అనంతకోటి బ్రహ్మాండము అందలి సమస్త భూతజాతము ఈ విరాట్ పురుషుని యొక్క 4వ పాదము 4వ వంతు అనియు మిగిలిన 3 భాగములు ఆకాశము అందు మోక్ష రూపముతో ఉన్నవనియు చెప్పుచున్నది. దీనిని త్రిపాద్విభూతి అని అందురు. ప్రాణి కర్మసహితమైన భాగము విరాట్ పురుషుని ప్రథమ పాదము. ప్రాణిరహితమైన తక్కిన 3 భాగములు విరాట్ పురుషుని యొక్క 3 పాదాలనియు తెలియవలయును. కావున పరదేవత పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సర్వోత్తుంగ అనుచు ధ్యానింపబడుచున్నది. పురుషార్థములు 4 ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అందు 3 కారణకర్మలు భువిపైన ఆచరణీయమై ఉన్నవి. 4వది మోక్షము. అది ఆకాశము, శబ్దనాదము, ఉపాసించు మంత్రరూపము. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సర్వోత్తుంగ అని భక్తుల చేత కీర్తింపబడి ధ్యాతవ్యమగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వోత్తుంగాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.